ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో మామూలు రచ్చ లేదు. అసలు ఊహించని ట్విస్ట్‌లు అవుతున్నాయి. 'బిగ్ బాస్' ఎటు ఎళ్తుందనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఒక నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఉంది. ఇప్పుడు మొత్తం మారిపోయాయి. సోనియా మాత్రమే కాదు, ఇప్పుడు నామినేషన్స్‌లో ఎలిమినేట్ అయిపోయిన ప్రతి కంటెస్టెంట్స్‌కి నలుగురే టార్గెట్. నబీల్, నిఖిల్, ప్రేరణ, యష్మి. ఈ నలుగురినే ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వచ్చిన 8 మంది కంటెస్టెంట్స్ ఈ నలుగురినే మళ్ళీ నామినేట్ చేశారంటే ఇంతకన్నా బిగ్ బాస్ లో మోసం అనేది ఉంటుందా అంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు కదా. సో మణికంఠకి వెళ్ళిపోయేటప్పటికి నబీల్ అంటే చాలా చాలా ఇష్టం. తన మీద పాజిటివ్ రివ్యూ ఇచ్చి బయటికి వెళ్ళాడు. కానీ అలా బయటికి వెళ్ళిన మణికంఠ ఇప్పుడు అదే నబీల్ ని లోపలికి వచ్చి నామినేట్ చేస్తున్నాడు. నిఖిల్ ని, నబీల్ ని ఇద్దరిని నామినేట్ చేస్తున్నాడు మన మణికంఠ. మణికంఠ లోపలికొచ్చి నిఖిల్ విషయంలో నువ్వు కరెక్ట్ గా లేవు, నువ్వు అసలు సరిగ్గా ఆటలు లేదని నామినేట్ చేశాడు. నబీల్ ఏమో నువ్వు బ్యాక్ బీచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. అయితే నిజానికి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా నలుగురిని మాత్రమే తిప్పి 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 కొడుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈ నలుగురు, నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, ఈ నలుగురు కూడా టాప్ 5 లో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో అందుకనే వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే బహుశా బిగ్ బాస్ కూడా కుట్ర చేసి ఉండొచ్చు వీళ్ళ. ఎందుకంటే కన్నడ వర్సెస్ తెలుగు, కన్నడ వర్సెస్ తెలుగు అంటున్నారు కదా. సో ఆ కన్నడ వాళ్ళని తీసేయడం కోసమో లేకపోతే తెలుగు వాళ్ళని అప్ఫ్రంట్ చేయడం కోసమో తెలియదు కానీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరినీ లోపలికి పిలవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇది అన్యాయం అని భావిస్తున్నారా లేకపోతే వాళ్ళు చేసిన నామినేషన్స్ కరెక్ట్ అనుకుంటున్నారా అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.